హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 30. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పర్వాలేదు, కొంచెం కూల్ అయినట్టు ఉంది. నాను బంగారం, నేనే ధరణి కొట్టి ఉండకూడదు. పాపం బుగ్గంతా ఎర్రగా అయిపోయింది. నేను అంత గట్టిగా కొట్టలేదు. అయినా కూడా అంతలాగా కందిపోయిందేమిటి? మరీ ఇంత సుకుమారం అయితే ఎలాగే బాబు నీతో అని తనలో తానే ఏదేదో అనుకుంటూ అనన్య వైపు చూస్తూ, నేను కొట్టినా కూడా నా ఆకలి గురించి ఆలోచిస్తోంది. నిజంగా నా మీద కోపం ఉంటే తాను తినేసి వెళ్ళిపోవచ్చు కదా. అను, నీలో ఈ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేసే అల్లరి, నీ చిలిపి పనులు భరించడం కొంచెం కష్టమైనా అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటే భలే నవ్వొస్తుంది. అందులో నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సూపర్ అని తనలో తానే అనుకుంటూ అనన్య వైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ పెరట్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ అనన్య తన కోసం వంట చేయడం ఎంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ మధ్య మధ్యలో వంటింట్లో వంట చేస్తున్న అనన్య వైపు చూస్తూ చందమామ చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాడు అభిరామ్. ఉప్మా అంటే ఎలా చెయ్యాలబ్బా? ఇంటికి కాల్ చేస్తే అమ్మో వద్దు, అందరూ నిద్రపోతూ ఉంటారు. మొన్నట్లాగా అలేఖ్య కాల్ చేసి తప్పుగా చెప్తుంది. అంతకంటే నేనే ఏదో ఒకటి చేయడం కరెక్ట్. ఫోన్లో చూసి చేద్దామంటే నెట్ బ్యాలెన్స్ లేదు. అయినా ఉప్మా అంటే అదేమైనా బ్రహ్మ విద్య, చాలా ఈజీ రెసిపీ అని అందరూ అంటారు కదా. నాకు రాదా ఏమిటి? చేస్తే అదే వస్తుంది. నేనే ఓన్గా తయారు చేస్తాను. ఆ మాత్రం రాదా ఏంటి నాకు అని ఆలోచిస్తోంది అనన్య. ఉప్మా అంటే ఉప్పు, దీని మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పే అయి ఉంటుంది. పాపం అభి సార్ బాగా ఆకలిగా ఉన్నారు కాబట్టి ఒక 1/2 కేజీ ఉప్పు వేస్తే ఎస్ అంతే అయి ఉంటుంది అనుకుంటూ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి వాటర్ పోసి ఒక 1/2 కేజీ ఉప్పు వేసింది అనన్య. ఉప్పు వేసాము. ఉప్పు తర్వాత ఏవో తాలింపు గింజలు కనిపిస్తాయి కదా. ఉప్మా తినేటప్పుడు చాలాసార్లు చూశాను. అవన్నీ వేసేద్దాం అనుకుంటూ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసింది. ఇప్పుడు ఇంకా దీంట్లో ఏదో కలపాలే. మైదా పిండి అయి ఉంటుంది అంతే. ఈ మాత్రం దానికి ఊరికే కంగారు పడిపోయాను. 5 నిమిషాల్లో ఉప్మా చేసేస్తున్నాను. నేను చాలా గ్రేట్, అనునా మజాకానా అని తనకి తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ మైదా పిండి ఎక్కడ ఉందో వెతికి ఒక పెద్ద గ్లాస్ మైదా వేసి కలుపుతూ కొంచెం సేపటికి గరిట గిన్నెలో అతుక్కుపోవడంతో లాగుతూ రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక ఉప్మా అయిపోయిందేమో, అందుకే ఇలా గట్టిగా అయిపోయింది, వాడే ఎలాగోలాగా తినేస్తాడులే అనుకుంటూ ఆ గిన్నెని జాగ్రత్తగా పట్టుకుని చిన్నగా నడుస్తూ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసే అనుకి. అసలే తెల్లగా ఉండే తాను స్టవ్ దగ్గర కాసేపు ఉండేసరికి ఎర్ర పడిపోయింది. చెమటలు తుడుచుకుంటూ పెరట్లో అటు ఇటు తిరుగుతున్న అభి దగ్గరికి వచ్చి అభి సార్ అని పిలవబోయి రెస్పెక్ట్ ఇచ్చి పిలవడం ఇష్టం లేక, ఓయ్ నిన్నే, ఉప్మా చేశాను వచ్చి తిను అని పిలిచింది. అప్పుడే అయిపోయిందా? పర్వాలేదను, నువ్వు చాలా ఫాస్ట్గానే కుక్ చేశావు. బాగా ఆకలిగా ఉంది, ఫాస్ట్గా పెట్టవా అంటూ లోపలికి వచ్చాడు అభి. అను పిలవడంతో నవ్వుతూ లోపలికి వచ్చాడు అభి. అదేంటి అప్పుడే అయిపోయిందా? పర్వాలేదను, నువ్వు కూడా చాలా ఫాస్ట్గా కుక్ చేశావు. చాలా ఆకలిగా ఉంది, త్వరగా పెట్టవా అన్నాడు అభిరామ్ ప్లేట్ పెట్టుకుంటూ. ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు పెరట్లోకి పరిగెత్తాడు. అనన్య అభిరామ్ వైపు అయోమయంగా చూస్తూ ఏమైంది అంటూ తాను కూడా బయటికి వచ్చింది. అను, నీతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నాకు అతని ధ్యాసే లేదు. రంగా ఇక్కడే ఉండాలి కదా, ఉండమని చెప్పాను కదా. ఈడియట్ వెళ్ళిపోయినట్టున్నాడు.
వాడి అడ్రస్ ఆచూకీ ఏమీ తెలీదు. వాడితో నేను క్లియర్గా మాట్లాడాలి అన్నాడు అభి. అనన్యకి కోపం వచ్చేస్తోంది. నేను చెప్పేది మాత్రం నమ్మడు, కానీ ఆ రంగాతో డిస్కషన్ చేస్తాడుట. అయినా ఆ రంగా ఆచూకీ శ్వేతకి బాగా తెలుసు. అదే కదా వాడిని పురమాయించింది. రాక్షసి అనుకుంటూ లోపలికి వచ్చేసింది అను కోపంగా. అబ్బా, అనుకి మళ్ళీ కోపం వచ్చినట్టుంది. ఈ విషయం మాట్లాడకుండా ఉండాలి అనుకుంటూ లోపలికి వెళ్ళాడు అభి. అనన్య కోపంగా కూర్చుని ఉండడం చూసి తానే ప్లేట్ తీసుకుని ఉప్మా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అభి. ఉప్మా గిన్నెలో నుంచి గరిటె రావట్లేదు. గిన్నెతో సహా పైకి లేస్తోంది. అభికి పెట్టుకోవడం రావట్లేదని నేను వడ్డిస్తాను అని ముందుకు వచ్చింది అను. అను ఎలా వడ్డించాలో తెలియక తికమక పడుతోంది. గిన్నెలో నుంచి గరిటె ఊడి రావట్లేదు. అను, ఏంటిది? దీనిని ఎవరైనా ఉప్మా అంటారా? ఇది ఉప్మానా పెప్మానా? దీన్ని తింటే నా నోరు ఫెవికోల్ వేసినట్టు అతుక్కుపోతుంది. నిన్ను కొట్టాను అన్న కోపంతో ఈ రెసిపీ తయారు చేశావా నా కోసం స్పెషల్గా అడిగాడు అభిరామ్. అనన్య ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తోంది. ఏంటి అలా చూస్తున్నావు? 5 నిమిషాలు వెయిట్ చేయి, ఉప్మా చేసి పెడతాను అన్నావు. ఇదేనా నువ్వు చేసిన ఉప్మా? అయినా నీకు వంట రాదన్న విషయం మర్చిపోయాను. నాకు బుద్ధి లేదు అన్నాడు అభి. ఇప్పుడేంటి, ఎందుకలా తిడుతున్నారు? నాకు రాకపోయినా మీకోసం చేశాను చూడండి. నాకే బుద్ధి లేదు. పోనీ మీరు చెప్పండి ఎలా చేయాలో, నేర్చుకుని చేస్తాను. ఇదే కదా ఫస్ట్ టైం చేయడం. అప్పటికి నేనేదో కావాలని పాడు చేసినట్టు అలా చూస్తున్నారేంటి అంది అను. ఇది మరీ బాగుంది. నేను నిన్ను ఏమైనా అన్నానా? మాటికి చీటికి అలుగుతోంది నువ్వే. మొహం చూడు ఎలా పెట్టుకున్నావు. బొంగమూతి పెట్టుకుని ఓ తెగ తిట్టుకుంటున్నావు అన్నాడు అభి. నా ఇష్టం, నా మూతి, నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను. నీకేంటి మధ్యలో అంది అను కోపంగా. నీకేంటి మధ్యలో అంటే ఏం చెప్తాను నీకు? అలిగితే నువ్వు ఇంత అందంగా ఉంటావని తెలిస్తే రోజుకొక్కసారైనా ఏడిపించేవాడినే. ఇన్ని రోజులు నీలో ఈ యాంగిల్ చూడడం మిస్ అయిపోయాను అన్నాడు అభిరామ్ చాలా చిన్నగా, తనలో తానే మాట్లాడుకుంటూ. ఏంటి ఏదో అంటున్నావు? నన్ను తిడుతున్నావు కదా, దమ్ముంటే గట్టిగా మాట్లాడు, అంతేకాని అలా వినిపించకుండా తిట్టుకు అంది అను. అమ్మ సూర్యకాంతం, నేను నిన్నేమి తిట్టట్లేదు. నాకు ఆకలిగా ఉంది. నువ్వు కొంచెం అడ్డం తప్పుకుంటే నేనే ఏదో ఒకటి చేసుకుని తింటాను అన్నాడు అభి ఆ ఉప్మా కేసి చూస్తూ. అను, ఇంతకీ ఇందులో ఏం వేసి చేశావు అడిగాడు అభి. ఒక 1/2 కేజీ ఉప్పు, ఒక పెద్ద గ్లాస్ మైదా పిండి, తాలింపు గింజలు వేశాను. అవే కదా వేస్తారు ఉప్మాలో అంది అను అమాయకంగా చూస్తూ. నీ మొహం, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. పద ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను అన్నాడు అభి అనన్య చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ. ఆగండి, అయినా నేనెందుకు నేర్చుకోవడమో, మీరే చేసుకోండి అంది అను. ఈ రోజు కాకపోయినా రేపెప్పుడైనా మనం చేసుకోవడానికి నేర్చుకుంటే మంచిది కదా అన్నాడు అభి. అసలు నేను ఇంకా ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను అంది అను. ఎక్కడికి వెళ్ళేది? కాళ్ళు విరక్కొట్టి కూర్చోబెడతాను, నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అన్నాడు అభి. అభిరామ్ సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతుంటే, ఏంటయ్యా నువ్వు అలా భయపెడితే భయపడి ఉండిపోతాననుకుంటున్నావా ఏంటి? ఏదో 4 రౌడీల్ని కొట్టేసరికి నిన్ను నువ్వు హీరో అనుకుంటున్నావా? నా గురించి నీకు ఇంకా తెలీదు. ఆ చిన్న చిన్న రౌడీలను కొట్టడానికి నేనెందుకని ఊరుకున్నాను అంది అను బిల్డప్ ఇస్తూ. ఆహా, అంత సీన్ ఉందా నీకు? ఓకే, అయితే నేను నిన్ను గట్టిగా పట్టుకుంటాను. నా చేతులు విడిపించుకుంటావా అన్నాడు అభిరామ్ అనన్య దగ్గరికి వస్తూ. అమ్మో, వీడేంటి, వీడు చూపులేంటి, నన్ను అదో రకంగా చూస్తున్నాడు, పైగా పట్టుకుంటాను అంటున్నాడు. నా మొహం, వీడి చేతుల్లో నుంచి నేనెలా తప్పించుకోగలను? ఏదో బిల్డప్ కొద్దీ మాట్లాడాను. ఈ బండ వెధవ గట్టిగా పట్టుకుంటే నాకు అసలు ఊపిరి కూడా ఆడదేమో. అయినా కావాలని నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, దొంగ సచ్చినోడు అనుకుంటూ. ఇదిగో అబ్బాయి, ఇంకొక అడుగు ముందుకు వేశావో బాగోదు చెప్తున్నా. నన్ను పట్టుకోవడం ఏమిటి? అయినా నీకు నా స్టామినా నిరూపించాల్సిన అవసరం ఏమీ లేదు. నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు. స్టవ్ మీద బౌల్ పెట్టావు, ముందు ఉప్మా చేసుకో అంది అను మాట మార్చేస్తూ. అను, నువ్వే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. చూడు, మర్చిపోయాను, బాగా వేడెక్కిపోయింది అంటూ స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి, అను దగ్గరికి రా, ఎలా చేయాలో చూపిస్తాను అన్నాడు అభిరామ్. నాకేమీ అవసరం లేదు, నేను నేర్చుకోను అంది అను.
ఎందుకు నేర్చుకోవు? రేపొద్దున్న నీకు పెళ్ళైతే మీ ఆయనకి చేసి పెట్టాలి కదా అన్నాడు అభిరామ్. నేను వంట వచ్చిన అతడినే పెళ్లి చేసుకుంటాను, వాడే నాకు చేసి పెడతాడు అంది అను. అబ్బో, నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? అతను వంట చేస్తూ కూర్చుంటే నువ్వు వెళ్ళి జాబ్ చేస్తావా ఏంటి? లేదు, అతనిని ఎర్లీ మార్నింగ్ లేపేస్తాను, వంట చేసేసి జాబ్కి వెళ్తాడు అంది అను. అను, కనిపించవు కానీ నువ్వు పెద్ద చీలి రాకసివి అన్నాడు అభి. ఓయ్, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు? నా గురించి నీకు తెలీదు అంది అను చిరుకోపంగా. ఒక్కసారి నువ్వు నీ కాబోయే హస్బెండ్ గురించి నాకు ఇంత పెద్ద లిస్ట్ చెప్పావు కదా, నేను ఇంకా ఏమీ మర్చిపోలేదను. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా కొనివ్వాలి, సినిమాలకి షికార్లకు తీసుకువెళ్ళాలి, ఎవ్వరు ముందు నిన్ను తిట్టకూడదు, అస్సలు ఇన్సల్ట్ చేయకూడదు. మీ ఇద్దరికి ఏదైనా గొడవ అయితే ఫస్ట్ అతనే వచ్చి సారీ చెప్పాలి. తమరు ఎంతసేపు నిద్రపోయినా అబ్జెక్షన్ చెప్పకూడదు. షాపింగ్ ఎంతసేపు చేసినా విసుక్కోకూడదు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎప్పుడు వెళ్ళాలి అన్నా టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అంటూ నీతులు చెప్పకూడదు. నీతో టైం స్పెండ్ చేసే అవకాశం వస్తే అస్సలు ఆలోచించకుండా ఎన్ని రోజులైనా నీతోనే ఉండాలి. ఈ లిస్ట్ అంతా చాలదు అన్నట్టు ఇప్పుడు పాపం వంట కూడా చెయ్యాలా? అన్నీ అతనే చెయ్యాలా? నాకు తెలియక అడుగుతాను, ఇంకా పెళ్లి చేసుకుని నువ్వేం చేస్తావు అడిగాడు అభిరామ్. అయినా మీకెందుకు ఇవన్నీ? నా కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్న వాడినే నేను పెళ్లి చేసుకుంటాను. అయినా పెళ్ళైన కొత్తలో ఎవరికైనా వంట వస్తుందా ఏమిటి? చిన్నగా నేర్చుకుంటాను, అప్పటి వరకు అతను చేస్తే చాలు. అయినా లైఫ్ లాంగ్ చేయాలి అని నేనేమీ అనలేదు కదా. మీరు నా గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తున్నారు అంది అను డౌట్గా అభిరామ్ వైపు చూస్తూ. నథింగ్ అను, అలా ఏమీ లేదు, ఏదో క్యాజువల్గా అడిగాను. నీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ ఎప్పుడు మనమిద్దరం ఒంటరిగా మాట్లాడుకోలేదు. ఇప్పుడు మాట్లాడుకుందామా నైట్ అంతా అడిగాడు అభిరామ్. ఏంటి వీడు నాతో మాట్లాడాలి అంటున్నాడు, పైగా నైట్ అంతా మాట్లాడుకుందాం అంటున్నాడు. అయినా నన్ను కొట్టిన ఇతనితో నాకు మాటలేమిటి? ఇలా ఏదో ఒకటి మాట్లాడి నన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటూ, అయినా నాతో మీకేం మాటలు ఉంటాయి? మీకు ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వనా? నైట్ అంతా మాట్లాడతాను అంటున్నారు అంటే మీకు నిద్ర రావట్లేదేమో. నాకైతే బాగా నిద్ర వస్తోంది. మీలాగే నిద్ర రాక కొరువి దెయ్యంలాగా తిరిగే ఆ రాక్షసిని పిలవమంటారా? రాత్రంతా మీ బుర్ర తినేస్తుంది అంది అను. అను, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అయోమయంగా చూస్తూ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాడు అభిరామ్. ఇంకెవరు? ఆ సైకో మీ బెస్ట్ ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, మీరు ఎప్పుడు రమ్మంటారా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటుంది. కాల్ చేసి పిలిపించుకోండి, నైట్ కాకపోతే 2 డేస్ మాట్లాడుకోండి అంది అను. అను, నీకు ఇంకా కోపం తగ్గలేదా? చెప్పాను కదా కావాలని కొట్టలేదని. అయినా శ్వేతతో నాకేం మాటలు ఉంటాయి? నాకు నీతో మాట్లాడాలని ఉంది, నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అన్నాడు అభిరామ్. నాకు మాత్రం ఎప్పుడు మా ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఈ ఇంట్లో నుంచి పోదామా అని ఉంది అని మనసులో అనుకుంటూ వచ్చి రాని నవ్వు నవ్వింది అను. చూసావా ఎంత మంచి వాసన వస్తోందో? ఉప్మా ఇలా ప్రిపేర్ చేయాలి అన్నాడు అభిరామ్. మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేనేమీ అబ్జర్వ్ చేయలేదు. చూసావా ఇలా ప్రిపేర్ చేయాలి ఉప్మా అంటారేమిటి? అప్పటికి నాకేదో మీరు ఉప్మా నేర్పించినట్టు అడిగింది అను. అను, నీ మోకాలికి ఏమైనా దెబ్బ తగిలిందా అడిగాడు అవి. లేదు, అలా అడుగుతున్నారేంటి? ఏమీ లేదు, నేను మాట్లాడిన ప్రతి దానికి నువ్వు మాట్లాడిన దానికి అస్సలు సంబంధం ఉండట్లేదు. ఏ మాట మాట్లాడినా గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పాపం నీ బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగిలిందేమో అని డౌట్గా అనిపించి అన్నాడు అభి. అంటే నాకేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నా బ్రెయిన్ మోకాల్లో ఉందా అని కోపంగా అంటూ తన చేతులతో అభిరామ్ని కొడుతోంది అను. అను అను ఆగు అని అంటూ అనన్య చేతులు 2 పట్టుకున్నాడు. నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. అనన్య అభిరామ్ కౌగిట్లో గింజుకుంటోంది. చూడు అను, నేను నిన్ను ఒక్కసారి కొడితే నీకు అంత కోపం వచ్చింది. నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టావో తెలుసా? పైగా తిడుతున్నావు కూడా. నేను నిన్నేమైనా అన్నానా? నేను కొడితే మీకు అసలు దెబ్బ కూడా తగలదు. ఐరన్ మ్యాన్ లాగా ఇంతింత పెద్ద పెద్ద కండలు ఉన్నాయి మీకు. నేను మిమ్మల్ని కొట్టిన దానికి మీరు నన్ను కొట్టిన దానికి అసలు సంబంధం ఉందా అంది అను. ఉష్, అబ్బా
ఓకే అను, నేను నిన్ను కొట్టాను, సారీ కూడా చెప్పాను. నీకేమో కోపం తగ్గట్లేదు. తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు అడిగాడు అభి. ఫస్ట్ మీకు ఆకలిగా ఉంది కదా, ఉప్మా తినండి, చల్లారిపోతే బాగోదేమో అంది అను మాట మార్చేస్తూ. అవును అను, చాలా ఆకలిగా ఉంది అంటూ ప్లేట్లో ఉప్మా పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అభి. అనన్య సైలెంట్గా కూర్చుని చూస్తోంది. ఏంటి అను అలా చూస్తున్నావు, ఉప్మా తింటావా? వద్దండి, ఆల్రెడీ నేను తిన్నాను కదా, కడుపు నిండుగా ఉంది. అభికి చాలా ఆకలిగా ఉండటంతో 5 నిమిషాల్లో ఉప్మా మొత్తం తినేశాడు. జున్నుకి మెలకువ వచ్చి వాటర్ తాగుదామని వంటింటి వైపు అడుగులు వేస్తోంది. జున్ను పట్టీల శబ్దం వినిపించి, అను నువ్విటురా, జున్ను నిద్రలేచినట్టుంది. మనమిద్దరం ఇలా వంటింట్లో ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటే ఏదో అనుకుంటుంది అన్నాడు అభిరామ్. అనన్య చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్తూ వంటింట్లో ఉన్న పెద్ద గడంచి వెనకాల దాంకుంటూ, సార్ నాకు అర్థం కావట్లేదు, మనం ఇప్పుడు ఎందుకు దాంకున్నాము? మనమేమైనా దొంగతనానికి వచ్చామా భయపడి ఇలా దాంకోవడానికి అడిగింది అను. అను నువ్వు మాట్లాడుకు, మా జున్ను అసలే సిఐడి ఆఫీసర్ టైపు. నువ్వు నేను ఇలా ఈ టైంలో ఇంత రాత్రిపూట వంటింట్లోకి వచ్చి మాట్లాడుకుంటున్నామంటే అది ఏదేదో ఊహించుకుంటుంది అన్నాడు అభి. చెప్తే ఏమవుతుంది సార్, మనకి ఆకలి వేసింది, మనం తింటున్నాము, ఇందులో రహస్యం ఏముంది అని చాలా చిన్నగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అబ్బా అను, నీకు చెప్తే అర్థం కాదు, నువ్వు వయసులో ఉన్న అమ్మాయివి, నేను కూడా వయసులో ఉన్న అబ్బాయిని. మనం ఇద్దరం ఇలా రాత్రిపూట ఒకచోట ఉన్నామంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, అందులోనూ మా చెల్లి లాంటి వాళ్ళకైతే మరీ అన్నాడు అభి. సార్ నాకు గాలి ఆడట్లేదు అంది అను చిన్నగా. జున్ను వంటింట్లోకి వచ్చింది. గ్యాస్ గట్టు మీద ఉప్మా గిన్నె వైపు చూస్తూ, ఇదేంటి అమ్మ ఉప్మా చేసిందా? చూస్తే వేడిగా ఉంది గిన్నె, ఈ టైంలో అమ్మ ఉప్మా చెయ్యదు, ఇంత రాత్రిపూట ఎవరు చేశారబ్బా? పైగా అందరి భోజనాలు అయిపోయాయి కదా, పాపం అనుకి ఆకలి వేసిందా? అంతే అయ్యుంటుంది. అన్నయ్యకి దానికి ఏదో గొడవ జరిగింది, పాపం ఆకలితో నిద్రపోయింది కదా, ఆకలి వేసినట్టుంది, లేచి ఉప్మా చేసుకుంది. పోనీలే ఏదో ఒకటి తింది, ఖాళీ కడుపుతో నిద్రపోకుండా అనుకుంటూ బయటికి నడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర 1 నిమిషం ఆగింది జున్ను. అబ్బా ఏంటి సార్, ఇంకా ఎంతసేపు ఈ గడంచి వెనకాల దాంకోవాలి, నాకు ఊపిరి ఆడట్లేదు, చెమటలు పట్టేస్తున్నాయి అంది అను. ష్ అను మాట్లాడకు, జున్ను వెళ్ళిపోతోంది, 5 మినిట్స్, ఇప్పుడు నీకు గాలి ఆడట్లేదు అంతే కదా, ఇలా రా అని అనన్య నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని తన నోటితో గాలిని ఊదాడు అభిరామ్. అభిరామ్ తనకి అంత దగ్గరగా వచ్చి నోటితో గాలిని ఊదుతూ ఉంటే అప్పటి వరకు గోల చేసిన అను బిగదీసుకుపోయి బిత్తర చూపులు చూస్తోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే నుంచున్నారు. డైనింగ్ టేబుల్ మీద మరొక ఉప్మా గిన్నె ఉండటం చూసి, ఇదేంటి ఇక్కడ ఇంకొక ఉప్మా గిన్నె ఉంది అనుకుంటూ గరిటెని పైకి లేపింది జున్ను. గిన్నెతో సహా గరిట పైకి వస్తూ ఉండడంతో, బాబోయ్ ఏంటిది, ఇదేమైనా గమ్మా, కొంచెం టేస్ట్ చేద్దాం అనుకుంటూ తీసి నోట్లో వేసుకుంది. యాక్ చిచి తూ అని ఉమ్మేస్తూ, ఇంత ఉప్పగా ఉంది, అనవసరంగా నోరంతా పాడు చేసుకున్నాను. అంటే అనుకి ఉప్మా చేయడం కూడా రాదు, అయితే ఆ ఉప్మా ఎవరు చేశారు? అభిగాడేమైనా హెల్ప్ చేశాడా? అంటే వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు అనుకుంటూ పెరట్లో హాల్లో అంతా చూసింది. అనన్య అభిరామ్ వాళ్ళ రూమ్స్లో లేరు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు అనుకుంటూ మళ్ళీ తిరిగి వంటింట్లోకి వచ్చింది జున్ను. జున్ను రావడం చూసి ఇద్దరూ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. అనన్య కదులుతూ ఉంటే గడంచి మీద ఉన్న చిన్న చిన్న వస్తువులు కింద పడతాయేమోనని అనన్యని కదలకుండా తన గుండెలకు హత్తుకున్నాడు అభిరామ్. అభిరామ్ తనని అలా పట్టుకుంటే చెమటలు పట్టేస్తున్నాయి అనన్యకి. భయంతో కాళ్ళు చేతులు చిన్నగా ఉణుకుతున్నాయి. కళ్ళు మూసుకుని సైలెంట్గా నుంచుంది అను. అనన్య తనకి అంత దగ్గరగా ఉంటే అభిరామ్కి మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. జున్ను నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉండవే, నువ్వు ఇక్కడే ఉంటే అను నాకు ఇంత దగ్గరగా ఇంకాసేపు ఉంటుంది, భలే ఉంది అను టచ్ అని మనసులో అనుకుంటూ అనుని మరింత దగ్గరగా తీసుకుని గట్టిగా పట్టుకుని అనన్య కౌగిలిని ఆస్వాదిస్తున్నాడు. జున్ను వంటిల్లంతా క్లియర్గా చూస్తోంది. అమ్మ దొంగలు ఇద్దరు గడంచి వెనకాల దాంకున్నారు.
అంటే నేను వస్తున్నానని వీళ్ళిద్దరూ గార్డెన్చి వెనక్కి వెళ్ళారా? నేను మిమ్మల్ని కనిపెట్టాను అనుకుంటూ, అయినా మీ ప్రైవసీ నేనెందుకు చెడగొడతాను? మీకు లైన్ క్లియర్ అయితేనే కదా నాకు విక్కీకి మధ్య ఉన్న లవ్ లైన్ కూడా క్లియర్ అయ్యేది. వీళ్ళిద్దరినీ చూడనట్టు వెళ్ళిపోతాను అని చిన్నగా నడుచుకుంటూ వాటర్ తాగి గడంచి వెనకాల దాక్కున్న అనన్య అభిరామ్కి వినిపించేలాగా, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, ఫ్రీగా ఉండొచ్చు అని గట్టిగా మాట్లాడుతూ వెళ్ళింది. జున్ను ఏంటి సార్ మనల్ని చూసేసిందా అని అనన్య కొంచెం కంగారు పడుతూ అంది జున్ను మాటలకి. చూడలేదులే, నువ్వు ఇలారా అన్నాడు అభిరామ్ దూరంగా వెళ్తున్న అనన్యని దగ్గరగా తీసుకుంటూ. వదలరా, ఏంటి నువ్వు నన్ను పట్టుకుంటున్నావు? మీ చెల్లి వెళ్ళిపోయింది కదా అంటూ అభిరామ్ గుండెల మీద గట్టిగా గిచ్చింది అను. అబ్బా, ఏంటే అలా గిచ్చేసావు? నేను ఐరన్ మ్యాన్ అయితే నువ్వు ఐరన్ ఉమెన్ లాగా ఉన్నావు, రక్తం వచ్చేటట్టు గిచ్చుతున్నావు రాక్షసి అన్నాడు అభిరామ్ అనన్య గిచ్చిన చోట చేతితో రుద్దుకుంటూ. గిచ్చక ముద్దు పెట్టుకుంటారా? మాటికి చీటికి నన్ను పట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంది అను చిరుకోపంగా. గిచ్చటం కంటే ముద్దు పెట్టుకుంటే బాగుంటుందేమో అన్నాడు అభిరామ్. బాగుంటుంది, మీ చెల్లిని పిలవమంటారా అంది అను. పిలుస్తావా అన్నాడు అభి. పిలుస్తాను అంది అను. ఓకే, నీకు ఏ ప్రాబ్లం లేదు అంటే పిలువు. మీరిద్దరూ ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తాను? భోజనం చేయడానికి వచ్చాను అని చెప్తాను. నువ్వు భోజనం చేసి చాలాసేపు అయింది కదా, అయినా నీ రూమ్కి వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని అడిగితే మీతో మాట్లాడుతున్నానని చెప్తాను. అదే కదా, నాతో ఇంత రాత్రిపూట ఒంటరిగా, అది కూడా వంటింట్లో ఒక మూలగా వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తాను? కొంచెం సేపు ఆలోచించి, అమ్మో మీరు చెప్తుంటే నాకు కూడా భయం వేస్తోంది. అసలు నేను మీతో ఇంతసేపు ఇంత రాత్రిపూట ఎందుకు మాట్లాడుతున్నాను? బాబోయ్, నేను నా రూమ్కి వెళ్ళిపోతాను అంది అను లేడి పిల్లలాగా తన రూమ్ వైపు పరుగు తీస్తూ. అభిరామ్ నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. అను కోపాన్ని ఎలాగైనా తగ్గించాలి. రేపు తనకి మంచి ట్రీట్ ఇస్తాను. తన కోపం తగ్గించి బాగా కూల్ చేయాలి. నా మనసులో మాట క్లియర్గా తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి. తానంటే నాకెంత ఇష్టమో మాటల్లో కాకుండా రియాలిటీగా చూపించేలాగా ప్లాన్ చేయాలి. అను నేనిచ్చే సర్ప్రైజ్తో నా లవ్ని యాక్సెప్ట్ చేయాలి అని ఏదేదో అనుకుంటూ నిద్ర రాక సతమతమవుతున్నాడు అభిరామ్. అమ్మో, జున్ను కనుక మా ఇద్దరిని అంత రాత్రిపూట ఒకే రూమ్లో చూస్తే నిజంగానే ఏదో ఒకటి అనుకునేది కదా. ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేదో. ఓ మై గాడ్, చూడలేదు. అయినా ఈ ఈడియట్ ఏంటి ఏమీ జరగనట్టు అంత కూల్గా బిహేవ్ చేస్తున్నాడు? నన్ను కొట్టాడు వాడు. నా బుగ్గంతా మంట వస్తూనే ఉంది. ఇంకా వాడు కొట్టగానే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. కళ్ళు తిరిగిపోయాయి. అసలు ఆడపిల్లని అంతలాగా ఎవరైనా కొడతారా? ఇలాంటి అతనితో నాకేంటి మాటలు? అసలు మాట్లాడకూడదు. అయినా వాడు నన్ను హగ్ చేసుకుంటే నేనెందుకు సైలెంట్గా ఉన్నాను? కొరికేయాల్సింది. దొంగ సచ్చినోడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. కొడతాడు, మళ్ళీ నాకు దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడు. సారీ అని అన్నిసార్లు చెప్తున్నాడేంటి? అయినా ఎవడికి కావాలి వాడి బోడి సారీ? కొట్టేసి సారీ చెప్తాడా? ఇంట్లో నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. అయ్యో అనుని కొట్టాను అందుకే వెళ్ళిపోయింది అని గిల్టీ ఫీలింగ్ వచ్చి వాడు బాగా ఏడవాలి. ఇంకెప్పుడు లైఫ్లో నన్ను కొట్టకూడదు. వీడికి బుద్ధి చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళని కొట్టకుండా నన్ను కొట్టడం ఏమిటి? శ్వేత మాటలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడా? నా మాటేమో అస్సలు పట్టించుకోడా? వాల్యూ లేదు అసలు నాకు. ఇలాంటి చోట ఉండడం కరెక్ట్ కాదు. నిజంగా అభి సార్, తన తప్పు తెలుసుకుంటే నాకు సారీ చెప్పక్కర్లేదు. శ్వేత గురించి, తన క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే చాలు. నాకు సారీ చెప్పకపోయినా పర్వాలేదు. ఆయన నన్ను కొట్టారు అన్న బాధ కన్నా కూడా నా మాట పట్టించుకోలేదు అన్న బాధే నాకు ఎక్కువగా ఉంది. పైగా నేను మా ఇంటికి వెళ్తాను అంటే కాళ్ళు విరక్కొట్టి కూర్చోపెడతాను అంటున్నాడు. తన మాటలతో మా డాడీని సైతం మెస్మరైజ్ చేసేస్తాడు. ఎవ్వరికి చెప్పినా యూజ్ ఉండదు. నేనే వెళ్ళిపోవాలి. శ్వేతకి అతనికి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. మధ్యలో నన్నెందుకు ఇరికిస్తోంది ఆ రాక్షసి? శ్వేత క్యారెక్టర్ ఖచ్చితంగా తెలుసుకోవాలాయన. ఇదంతా శ్వేత నేను దూరం కావాలనే చేస్తోంది కదా. నేను దూరం అవుతాను.
అప్పుడు శ్వేత అభి సార్కి దగ్గరవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. అభి సార్కి శ్వేత అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తనని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. ఇగ్నోర్ చేస్తున్నాడు అన్న బాధతో ఎప్పటికైనా శ్వేత తన నిజస్వరూపం బయట పెట్టక తప్పదు. శ్వేత రియల్ బిహేవియర్ తెలియాలి అంటే నేను బయటకు వెళ్ళక తప్పదు అని బాగా ఆలోచించి అందరూ నిద్రపోయారు అని కన్ఫర్మ్ అయ్యాక బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది అను. బయటికి అడుగులైతే వేస్తుంది కానీ మనసంతా బాధగా ఉంది. తనకి తెలియకుండానే ఆ ఇంట్లో వాళ్ళందరితో మంచి రిలేషన్ ఏర్పడింది అనుకి. బయటికి వెళ్ళాలి అంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మార్నింగ్ వెళ్దామంటే ఎవరూ ఒప్పుకోరు. అందరి ముందు జరిగిందేమిటో చెప్పి అభిరామ్ని దోషిగా నిలబెట్టడం అనుకి ఇష్టం లేదు. అలా అని తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అక్కడ ఉండలేకపోతోంది. నర్మద నరేంద్ర నిద్రపోతున్న రూమ్ దగ్గర ఒక్క నిమిషం ఆగి వాళ్ళని చూసి, ఆంటీ, ఐఎమ్ రియల్లీ సారీ, మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను, ఏమీ అనుకోవద్దు అని మనసులో అనుకుంటూ సైలెంట్గా బయటికి అడుగు వేస్తోంది బాధగా. ఎవరో చున్నీ పట్టుకుని లాగినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. స్కూబీ తన చున్నీ పట్టుకు లాగడం చూసి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ స్కూబీ దగ్గరికి వెళ్ళిందాను. సారీ స్కూబీ, నేను చాలాసార్లు అసహ్యించుకున్నాను కదా, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, నన్ను వెళ్ళొద్దంటున్నావా? ఈసారి మళ్ళీ వస్తాను, నీకు చాలా బిస్కెట్లు తీసుకువస్తాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ స్కూబీ తల మీద ప్రేమగా రాసి గుమ్మం బయటికి అడుగు వేసింది అను. తెల్లవారుజామున 2 గంటలు దాటుతున్నా అనన్య ఆలోచనలతో నిద్ర రాక అటు ఇటు దొర్లుతున్నాడు అభి. అనన్యకి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తే ఇంప్రెస్ అవుతుంది? తనకి ఎంజాయ్మెంట్ అంటే చాలా ఇష్టం. చంద్రకాంత్ గారి క్రమశిక్షణలో తన బాల్యాన్ని సరిగ్గా అనుభవించలేదు. అందుకనే అనన్య ఇప్పటికీ అల్లరి చేస్తుంది. చిన్న చిన్న వాటికే సర్ప్రైజ్గా ఫీల్ అయిపోతుంది. ఒకరోజు మొత్తం తన కోసమే ప్లాన్ చేస్తే వస్తుందా నాతో? రాదేమో. పాపం, తనని కొట్టి ఉండకూడదు. అయినా శ్వేత ఎందుకు వాడి మాటలను నమ్ముతోంది? అను ఎలాంటిదో తనకి తెలీదా? ఫస్ట్ ఈ శ్వేతకి బ్రెయిన్ వాష్ చేయాలి. ఆ రౌడీ వెధవ ఎందుకు అనన్య పేరు చెప్తున్నాడు? అర్జెంటుగా ఈ విషయం విక్రమ్తో మాట్లాడాలి. ఉదయాన్నే వెళ్ళి వాడిని ఒకసారి కలిసి రావాలి. ఆ రంగగాడి వెనక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. అనన్యని టార్గెట్ చేస్తున్నాడు. అయినా వాడిని ఉండమని చెప్పి నేనెలా మర్చిపోయాను? నేను గట్టిగా 4 తగిలిస్తే దెబ్బకి నిజం బయట పెట్టేవాడు. విక్రమ్ దాకా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అను అలా ఏడుస్తూ లోపలికి వెళ్తే ఒక్క నిమిషం కూడా తనకి దూరంగా ఉండలేకపోయాను. ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందోనని తనతోనే తిరుగుతూ ఈ రంగా విషయం మర్చిపోయాను. ఈ రాస్కెల్ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి. వాడి చేత శ్వేతకి నిజం చెప్పించాలి. శ్వేత నా బెస్ట్ ఫ్రెండ్, తనని ఏమీ అనలేను. అను నాకు ప్రాణం, తను దూరం అయితే తట్టుకోలేను. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఈ సమస్యకి పరిష్కారం చూడాలి. వాళ్ళ మధ్య అపోహలు రాకూడదు. శ్వేత అనుని అపార్థం చేసుకుంటోంది. అను ఇప్పుడు చాలా కోపంగా ఉంది. ఫస్ట్ తనని కూల్ చేయాలి. కూల్ అయిన తర్వాత నా మనసులో మాట చెప్పాలి. ఇప్పుడేం చేస్తుంది? నిద్రపోయిందా, లేకపోతే నా మీద కోపంతో నిద్రపోకుండా ఇంట్లో నుంచి ఎలా పారిపోవాలి అని ప్లాన్ చేస్తోందా? తనని చూస్తే గానీ నిద్ర పట్టేటట్టు లేదు అనుకుంటూ అనన్య రూమ్ వైపు అడుగులు వేశాడు అభి. బ్యాగ్ తీసుకుని బస్టాండ్లో నుంచుంది అను. ఫేస్ కనిపించకుండా మఫ్లర్ కట్టుకుంది. టైం 2:30. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఒక్క వెహికల్ కూడా అటువైపు రావట్లేదు. కుక్కలు అదే పనిగా అరుస్తున్నాయి. క్యాబ్ బుక్ చేసుకుంటే నాట్ అవైలబుల్ వెహికల్స్ అని చూపిస్తోంది. అంత చీకట్లో చాలా భయం వేస్తోంది తనకి. బాబోయ్, ఏంటి ఈ టైంలో ఇలా ఉంటుందా బయట? అనవసరంగా వచ్చేసానేమో. ఇంటికి వెళ్ళిపోతే? అవును, అదే కరెక్ట్ అనుకుంటా. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఊపుకుంటూ వచ్చేసాను. సిచ్యువేషన్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఎంతసేపని ఇలా ఒక్కదాన్ని చీకట్లో ఉంటాను? తెల్లవారాక వెళ్ళిపోతాను అనుకుంటూ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్దామని అడుగులు వేస్తోంది అను. అభిరామి ఇంటి ముందు సినిమా హాల్లో గొడవ పడ్డ రౌడీలు ఆ రౌడీల ముఠా నాయకుడితో ఇలా మాట్లాడుతున్నారు. ఇదే అన్న వాడిల్లు. మన వాళ్ళందరినీ కొట్టు వెళ్ళిపోతూ ఉంటే ఫాలో చేశాను. పైగా సార్ ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు కూడా వస్తున్నారు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది అన్నాడు మరొకడు. అయినా మీకు సిగ్గులేదారా ఈ విషయం చెప్పడానికి?
బందోబస్తుగా మీరు ఒక 5గురు దాకా ఉన్నారు. బాగా తిని కండలు పెంచారు కదా, ఒక్కడిని కొట్టలేకపోయారా? వాడు ఒక్కడు మిమ్మల్ని ఎలా కొట్టాడు? నా దగ్గర పనిచేసే వాళ్ళు అంటే ఎలా ఉండాలి? నా మనుషుల మీద చెయ్యెత్తిన వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అభిరామ్ ఇంటివైపు చూస్తూ అన్నాడు విశ్వం. అన్నా, నీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆడి పక్కన ఉన్న పిల్ల సినిమా హీరోయిన్ లాగా మిలమిల మెరిసిపోతోంది. దానిని మేము అల్లరి చేస్తే వాడు తెగ రెచ్చిపోయాడు. చూస్తుంటే ఆ పిల్ల కోసం వాడేదైనా చేసేటట్టున్నాడు అన్నాడు మరొకడు. ఏంట్రా నువ్వనేది? ఆ పిల్ల అంత అందంగా ఉందా అన్నాడు విశ్వం స్మోక్ చేస్తూ. అంత ఇంత కాదన్నా, చాలా చాలా అందంగా ఉంది. ఆ పోరి కోసం మమ్మల్ని ఎలా కొట్టాడో. ఆ పోరిని నువ్వు చూస్తే అస్సలు వదిలిపెట్టవన్నా. అందమంటే ఆ పిల్లదే. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్క అందమైన పిల్ల కూడా కనిపించట్లేదు అంటున్నావు కదన్నా. ఈ అమ్మాయిని చూస్తే నీ మతి పోతుంది అన్నాడు ఆ రౌడీలలో ఒకడు. అయితే ఆ పిల్లని చూసి తీరాల్సిందే. ఆ పిల్ల ఇకపై నాది కావాల్సిందే అని వల్గర్గా నవ్వుతూ, ఆ పిల్ల డీటెయిల్స్ తెలుసుకోండి. ఎక్కడ ఉంటుంది, ఏం చదువుతుంది, ఏ టైమింగ్స్లో ఏమేం చేస్తుంది, వాడికి ఆ పిల్లకి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ నాకు తెలియాలి అన్నాడు విశ్వం. బ్యాగ్ తీసుకుని భయంగా చుట్టూ చూస్తూ చిన్నగా అడుగు వేస్తూ ఇంటి వరకు చేరుకుంది అను. గుమ్మం ముందు ఏవో వెహికల్స్ ఆగి ఉండడం చూసి కొంచెం పక్కగా నుంచుని వాళ్ళనే గమనిస్తోంది. బాబోయ్, వీళ్ళు వాళ్ళే కదా! ఏంటి, ఒక 10 మంది దాకా ఉన్నారు. అభిసారి ఇంటి ముందు వీళ్ళేం చేస్తున్నారు? అంటే మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చి ఇల్లు ఎక్కడ ఉందో ఏమిటో ఎంక్వైరీ చేస్తున్నారా? వీళ్ళు కనుక నన్ను చూస్తే అయిపోతాను. నన్ను చంపినా చంపేస్తారు. ఇప్పుడు ఎలా? అటు ఇంటికి వెళ్ళలేను, ఇటు అభిసారి ఇంట్లోకి వెళ్దామంటే ఈ రౌడీ వెధవులు ఇంటి ముందే ఉన్నారు. వాళ్ళ కంట పడితే నన్ను ఊరికే వదిలిపెట్టరు అని అనుకుంటూ పక్కగా నుంచుని భయంగా వణుకుతోంది అను. చెమటలు పట్టేస్తున్నాయి. రోడ్డు మీదే స్మోక్ చేస్తూ మందు తాగుతూ పిచ్చిగా మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తుంటే చాలా భయపడుతోంది. అభిరామ్ అనన్య రూంలోకి వెళ్ళాడు. అనన్య ఎక్కడా కనిపించలేదు. అను అను అని పిలుస్తూ రూమ్ మొత్తం వెతికాడు. బెడ్రూమ్స్, లివింగ్ రూమ్, హాల్, టెర్రస్ పైకి అంతా వెతికి చూసి ఎక్కడా అనన్య కనిపించకపోయేసరికి వాష్రూమ్లో ఏమైనా ఉందేమోనని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ట్యాప్ చేశాడు. అను అని పిలిస్తే ఏ రియాక్షను లేదు. చిన్నగా డోర్ తీసి లోపలికి చూశాడు. అనన్య ఇంట్లో ఎక్కడా లేదని గమనించి అనన్య కబోర్డ్ తీసి చూశాడు. అనన్య బట్టలు ఎక్కడా కనిపించలేదు. షిట్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది ఈడియట్ అని అనుకుంటూ తెగ టెన్షన్ పడుతున్నాడు. అభిరామ్ అను అను అని గట్టిగా పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటే అభిరామ్ అరుపులకి అందరూ నిద్రలేచారు. ఏంట్రా అభి, అలా అరుస్తున్నావు, ఏమయ్యింది అంది నర్మద కంగారుగా లేచి వచ్చి స్పెట్స్ పెట్టుకుని మాట్లాడుతూ. అమ్మా, అను మీ రూమ్లో ఏమైనా నిద్రపోయిందా? లేదు అభి, తన రూమ్లోనే ఉంది కదా. లేదమ్మా, ఇల్లంతా వెతికాను, తను ఎక్కడా లేదు. జున్ను కూడా నిద్రకళ్ళు నలుపుకుంటూ ఆవలిస్తూ బయటికి వచ్చింది. హేయ్ జున్ను, నిన్ను అనుని చూస్తూ ఉండమని చెప్పాను కదా, నువ్వెందుకు సెపరేట్గా నిద్రపోయావు అని కొంచెం కోపంగా అన్నాడు అభిరామ్. ఏమైందిరా ఇప్పుడు? నేను తనతోనే నిద్రపోతాను అంటే అది వద్దు అంది. నన్ను ఒంటరిగా వదిలేయి జున్ను అంది. సరే అని నేను నా రూమ్లో నిద్రపోయాను. నరేంద్ర కూడా లేచి బయటికి వచ్చాడు. అభి, ఎందుకంత కంగారు పడతావు? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అంకుల్ వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది. ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు నరేంద్ర. ఓకే డాడీ, నేను వెళ్ళి చూసి వస్తాను అంటూ అభిరామ్ తన రూంలోకి వెళ్ళాడు. అదేంటండి, ఎవ్వరికీ చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయింది? నాకేమీ అర్థం కావట్లేదు అంది నర్మద, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. అదేంటో మనకి తెలీదు. ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇవ్వలేదు. మన వరకు ఏ విషయం తీసుకురాలేదు. వాళ్ళ ప్రాబ్లంని వాళ్ళే క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. గొడవ పడ్డారు, కలుసుకుంటారేమో చూద్దాం. ప్రతిదానికి పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా అంత మంచిది కాదు. అయితే ఇప్పుడు అను ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా? తప్పు కాదా ఇది అంది నర్మద. ఆ అమ్మాయిని వీడు ఎంత బాధ పెడితే ఆ అమ్మాయి అలా వెళ్ళిపోతుంది?
నీ సుపుత్రుడేమైనా తక్కువ? ఏం చేశాడో ఏమో నా కోడలి పిల్లని, అందుకే ఆ పిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నాడు నరేంద్ర. ఏది ఏమైనా కానీ అను ఒక్క మాట చెప్పి వెళ్లాల్సింది. వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా రాత్రిపూట బయటికి వెళ్ళడం సరైనది కాదు. తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో మనకి కూడా తెలియాలి కదా అంది నర్మద టెన్షన్ పడుతూ. నర్మదా, నువ్వు కంగారు పడకు, ఏమీ కాదు. అభి ఉన్నాడు కదా, వెళ్తున్నాడు కదా, వాడు చూసుకుంటాడు అన్నాడు నరేంద్ర ధీమాగా. ఇంట్లో ఎవ్వరికీ చెప్పాలని కూడా అనిపించలేదా? ఏం తోస్తే అది చేయడమే. బుర్ర పని చేయట్లేదేమో దానికి. కొట్టానని చాలా బాధపడ్డాను, కానీ ఇలాంటి తింగర బుచ్చిని కొట్టడమే కరెక్ట్. కనపడితే అప్పుడు చెప్తాను దీని పని. రోజు రోజుకి అల్లరి బాగా ఎక్కువైపోతోంది అని అనుకుంటూ షర్ట్ వేసుకుని బయటికి వచ్చి అనన్యకి ఫోన్ ట్రై చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేశాడు అభి. అభిరామ్ బైక్ స్టార్ట్ చేస్తుంటే లైటింగ్ వెలుగు రావడం గమనించి ఆ రౌడీలు కాస్త ముందుకు వెళ్ళి ఆగారు. అభిరామ్ చాలా స్పీడ్గా బయటికి వెళ్ళాడు. అభిరామ్ని బాగా గమనించాడు విశ్వం. స్మోక్ చేస్తున్న సిగరెట్ని నేలనేసి కొట్టి అభిరామ్ వైపు కోపంగా చూస్తూ, వీడిదా ఈ ఇల్లు? వెతకబోయిన తీగ కాలికే దొరికినట్టు భలే దొరికేశాడు. నేను జైలుకి వెళ్ళడానికి కూడా వీడి చెల్లి, వీళ్ళే కారణం. వీడిని మనం స్ట్రైట్గా ఏమీ చేయలేం. విల్ పవర్, ఇన్ఫ్లుయెన్స్ పవర్ బాగా ఉన్నవాడు. ఆల్రెడీ ఒకసారి ఎదురు వెళ్ళి దెబ్బతిన్నాను. ఈసారి తెలివిగా ప్రవర్తించాలి. వెనక నుంచి కొట్టాల్సిందే. వాడి ప్రేమను వాడికి దూరం చేస్తాను. ఆ పిల్లని నేను సొంతం చేసుకుంటాను. అయినా నా చెల్లి వీడిని కోరుకుంటుంటే వీడు మరొకరిని ఇష్టపడడం ఏమిటి? అసలు నేను నా చెల్లి కోసమే వాడి ముందు తల ఉంచి జైలుకి వెళ్ళాను. నేను అలా చేస్తే వాడి మీద కక్ష తీర్చుకున్నట్టు అవుతుంది, నా చెల్లి శ్వేతకి లైన్ క్లియర్ చేసినట్టు అవుతుంది అన్నాడు విశ్వం కసిగా అభిరామ్ వైపు చూస్తూ. అభిరామ్ ఫోన్ ట్రై చేస్తూ ఉండడంతో అనన్య ఫోన్ రింగ్ అవుతోంది. ఆ ప్లేస్ అంతా నిశ్శబ్దంగా ఉండడంతో పెద్ద సౌండ్ వస్తోంది. బ్యాగ్లో నుంచి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ సౌండ్ వస్తోందని భయపడుతోంది అను. ఆ రౌడీల వరకు ఆ శబ్దం చేరింది. ఆ సౌండ్ వింటూ ఆ రౌడీలంతా అటుగా అడుగులు వేస్తున్నారు. అనన్య చాలా కంగారు పడుతూ వణుకుతున్న చేతులతో ఎలాగోలాగా ఫోన్ తీసుకుంది. తనకి అప్పటికే చాలా దగ్గరగా వచ్చేసిన రౌడీలను చూసి భయపడి లగేజ్ అక్కడే వదిలేసి ఫోన్ మాత్రం తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తోంది. బ్యాగ్ జిప్కి చున్నీ చిక్కుబట్టడంతో చున్నీని అక్కడే పడేసి పరుగు తీసింది. సౌండ్ వచ్చిన వైపు చూశారు విశ్వం గ్యాంగ్ మొత్తం. అక్కడ బ్యాగ్ ఉండడం, ఆ పక్కనే చున్నీ కూడా పడి ఉండడం గమనించారు. ఎవరో అమ్మాయి వాళ్ళని చూస్తూ అక్కడే నుంచుందని, వీళ్ళు రావడం చూసి గమనించి పరుగు తీసిందని కాళ్ళ అడుగుజాడలను బట్టి అర్థం చేసుకున్నాడు విశ్వం. కాళ్ళ అడుగుజాడలను ఫాలో చేస్తూ అటే అడుగులు వేస్తున్నాడు. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు వీళ్ళ ప్రేమ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.